హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజైతే చక్కెర పొంగలండి. చాలా స్పెషల్ కదా మనకు శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో. మరి అది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడైతే నేను పావు గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని కుక్కర్లో వేసేసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పెసరపప్పును అయితే వేయించేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఈ విధంగా కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఏ గ్లాస్ తోటి అయితే నేను పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ ముప్పావు గ్లాస్ అయితే బియ్యం తీసేసుకొని అందులో ఈ పెసరపప్పు వేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నాకైతే ఒక గ్లాస్ కొలత అయితే వచ్చేసింది. ఈ గ్లాసు బియ్యం బ్యాలన్ అయితే కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇందులో మనకు ఒక గ్లాస్ కొలత కదా, దానికి తగ్గట్లుగా 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి. వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. అదే నార్మల్గా ఉడికించుకునే వాళ్ళైతే ఒక గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి ఉడికించుకోవాలండి. ఇక్కడ నేనైతే స్వీట్ కోసమని బెల్లంని రెడీ చేసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం బ్యాలకి 1.5 గ్లాసు మనకి బెల్లం తరుగైతే పడుతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. 1/2 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించేసుకోవాలి. మనకి ఎట్లాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. బెల్లంలో నలకలు అవి ఇవి ఉంటే కనుక చక్కగా ఇలా కరిగించేసుకొని వడగట్టుకుంటే సరిపోతుంది. బెల్లం నీట్గా ఉందంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి బెల్లం కరిగేలోపు మనకి ప్రెషర్ అంతా వెళ్ళిపోయి రైస్ అయితే ఈ విధంగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనకు పైన ఇలా ఉన్నా కూడా అడుగున అనేది రైస్ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం బెల్లం నీళ్ళు మరిగించి పెట్టుకున్నాం కదా, అదైతే ఒక స్ట్రైనర్ తీసేసుకుని ఈ విధంగా అయితే వడగట్టేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బెల్లము అలాగే అన్నం మనకు బాగా ఉడికిపోయేలాగా ఒక ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేసేసుకుని 5 నిమిషాలు మగ్గించేసుకోవాలి. నేను కుక్కర్ మూతనే పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను. చూసారు కదా, మనకు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అన్నం అయితే ఇంకాస్త చిక్కపడుతుంది. ఇక్కడైతే నేను నెయ్యి అనేది ఒకేసారి వేయకుండా ఒక స్పూను ఇప్పుడు వేసేసుకొని నెక్స్ట్ ఇంకో స్పూన్ వేసేసుకొని ఇలా ఈ విధంగా అయితే మగ్గించుకుంటే మనకు చక్కెర పొంగల్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అయితే నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసేసి ఇలా అయితే నేను మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిపేసి మనకు దగ్గర పడిన తర్వాత ఇక్కడైతే నేను కర్పూరం వేస్తున్నానండి. ఇది మనకు పచ్చ కర్పూరం అంటారు కదా, లడ్డూలో వేసుకుంటాము. మనకు కిరాణా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అది కొంచెం అంటే చాలా కొంచెం వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. మనకు పచ్చ కర్పూరం వేయడం వల్ల మనకి చక్కెర పొంగల్ అయితే గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా మంచి టేస్ట్ అలాగే స్మెల్తో ఉంటుందండి. ఇక నేను ముందుగానే కొబ్బరి అలాగే జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించి పెట్టేసుకున్నాను. వాటిని కూడా అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆరిపోయాక కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతే అండి, మనకు చక్కెర పొంగల్ అనేది కరెక్ట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఒక సైడ్ కుక్కర్ పెట్టేసి ఇంకో సైడ్ మనం బెల్లంని మరిగించేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఎక్కువ టైం అనేది ఉండదు. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా అమ్మవారికి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా చక్కగా కుదురుతుంది. గుడిలో పెట్టే ప్రసాదం లాగే చక్కటి టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.